సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాల్టి వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన కుందన్ జర్దోసి వర్క్ డిజైన్. ఇది ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్. కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో కూడా మీరు ఎంతో ఈజీగా ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. సో ముందుగా దీనికి యూజ్ చేయబోయే మెటీరియల్స్ వచ్చేసి స్టోన్ లేస్, అలాగే చైన్ బాల్ లేస్ గోల్డ్ కలర్, కాటన్ సిల్క్ థ్రెడ్ 9 నెంబర్ హెమ్మింగ్ నీడిల్, ఇది యాంటిక్ గోల్డ్ జర్దోసి, బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్, షుగర్ బీడ్స్ స్మాల్ సైజ్, ఇది ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఈ మెటీరియల్స్ అన్నీ మీకు ఈజీగా దొరుకుతాయి టైలరింగ్ లేదా ఫ్యాన్సీ మెటీరియల్ షాప్స్లో. నేను ఆల్రెడీ నెక్ లైన్ మార్క్ చేస్తాను. ఇది హై నెక్ లైన్ కోసం ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది ఎలాంటి నెక్ లైన్స్కైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ నెక్ లైన్ మీద నేను ఇప్పుడు గ్లూ అప్లై చేస్తున్నాను. దాని మీద స్టోన్ లేస్ స్టిక్ చేయబోతున్నాను. అలాగే ఇప్పుడు రెండు సైడ్ల అంటే స్టోన్ లేస్ ఇటువైపు అటువైపున గ్లూ అప్లై చేసుకుంటూ చైన్ బాల్ లేస్ని కూడా స్టిక్ చేయబోతున్నాం. ఈ విధంగా మనం ముందుగా నెక్ లైన్ని హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నా సరే దానికి ముందు మనం బార్డరింగ్ వచ్చేసి హైలైట్ చేయాల్సి ఉంటుంది. సో అదే విధంగా దీంట్లో కూడా మనం హైలైట్ చేయబోతున్నాం. నెక్ లైన్ని కొద్దిగా గ్యాప్ వదులుతూ లైన్స్లా మార్క్ చేస్తున్నాను నేను గ్లూతోని. దీన్ని మధ్యలో గ్యాప్ వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ వదులుతూ లైన్స్ మార్క్ చేస్తున్నాను కదా, దాని మీద ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. ఇప్పుడు చైన్ బాల్ లేస్ని వచ్చేసి నేను ఈ డ్రాప్ షేప్ ఏదైతే ఉందో దాని చుట్టూతో కొలత తీసుకొని దానంతా మటుకే కట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు గ్లూ అప్లై చేసుకుంటూ వీటిని కూడా స్టిక్ చేయబోతున్నాను. మీకు కావాలనుకుంటే జర్దోసి వర్క్తో కూడా హైలైట్ చేసుకోవచ్చు. అంటే జర్దోసి అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇది చైన్ బాల్ లేస్ కాబట్టి నేను డైరెక్ట్గా గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేస్తున్నాను. మీకు గనక ఆరి లేదా మగ్గం వర్క్ నీడిల్తో వర్క్ చేయడం వచ్చినట్టయితే నేను చూపించిన స్మాల్ సైజ్ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటిని స్టిచ్ చేసుకుంటూ మీరు సేమ్ ఈ చైన్ బాల్ లేస్ ఎలాగైతే ఉందో ఆ బీడ్స్ని కూడా ఇలా మొత్తం కుందన్ని హైలైట్ చేసుకుంటూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాని వాళ్ళకైతే ఇది స్పెషల్గా ఆల్టర్నేటివ్ అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇది దీనికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని ఉండదు. ఈ విధంగా నేను ఇప్పుడు కుందన్స్ని హైలైట్ చేయబోతున్నాను చైన్ బాల్ లేస్తో. ఇది డ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ మధ్యలో నేను ఈ జర్దోసిని కట్ చేయబోతున్నాను. ఈ జర్దోసి స్ట్రింగ్స్ ఏదైతుందో ఎండ్స్ని పట్టుకొని 1 సెంటీమీటర్ లెంత్ లేదా ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మెజర్ చేసుకోండి. ఆ డిస్టెన్స్ లెంత్ని బట్టి మనం ఈ జర్దోసిని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1 సెంటీమీటర్ డిస్టెన్స్లో పెట్టాను కాబట్టి ఆ విధంగానే కట్ చేయబోతున్నాను. అలాగే చాలా చిన్న సైజులో కూడా కట్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 డిఫరెంట్ సైజెస్లో జర్దోసిని కట్ చేయాల్సి ఉంటుంది. నేను 9 నెంబర్ హెమ్మింగ్ నీడిల్ తీసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. ముందుగా మనము ఈ నెక్ లైన్ని హైలైట్ చేసాం కదా, స్టోన్ లేస్ చైన్ బాల్ లేస్ని, దాని మీద ఇన్విజిబుల్ స్టిచెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా వాషెస్ చేసినా సరే అది ఊడి రాకుండా ఉండడానికి, అలాగే రాంగ్ లైన్లో కూడా మీకు అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇన్విజిబుల్ స్టిచెస్ మొత్తం నెక్ లైన్కి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. నేను కొద్దిగా స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో కంప్లీట్గా నెక్ లైన్ స్టిచ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ కుందన్ చుట్టూతా ఏదైతే చైన్ బాల్ లేస్ ఉందో దాన్ని కూడా అక్కడక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇదే విధంగా మొత్తం ఇప్పుడు కుందన్స్కి హైలైట్ చేసాక చైన్ బాల్ లేస్ దాని మీద కూడా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అక్కడ నేను ఈ జర్దోసి 1 సెంటీమీటర్ది కట్ చేశాను కదా,
దాంతో స్టిచ్ చేస్తూ కింద దాన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాను షుగర్ బీడ్ని యాడ్ చేస్తూ. ఇది వచ్చేసి హ్యాంగింగ్ లుక్, మనకి నెక్లెస్కి ఎలా అయితే హ్యాంగింగ్ లుక్ ఉంటుందో అలానే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ని కూడా నేను ఈ చిన్ని జర్దోసి స్ట్రింగ్స్ని స్టిచ్ చేస్తూ హైలైట్ చేయబోతున్నాను. ఒక్కొక్క డ్రాప్ షేప్కి వచ్చేసి 8 to 9 స్ట్రింగ్స్ని స్టిచ్ చేస్తాను. ఇది మీకు దగ్గరగా కావాలా దూరంగా కావాలా ఇది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. కొద్దిగా గ్యాప్ వదులుతూ నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి 8 to 9 కుందని స్టిచ్ చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మొత్తం నెక్ లైన్ మీద స్టిచ్ చేయాల్సి ఉంటుంది. నా ఈ నెక్ లైన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదండి. ఇది మొత్తం ప్లెయిన్గా ఉండకుండా ఉండడానికి నేను అక్కడక్కడ ర్యాండమ్గా ఈ కుందన్స్ని స్టిక్ చేశాను. ఇది ఆల్మోస్ట్ డ్రై అయింది. సో ఇప్పుడు నేను దీన్ని జర్దోసితో హైలైట్ చేయబోతున్నాను. జర్దోసి 1 ఇంచ్లో కట్ చేశాను. దాన్ని నీడిల్లో ఇన్సర్ట్ చేస్తూ ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. ఇటు అటు మధ్యలో కూడా మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఇది మీదికి లెగకుండా ఉండడానికి. చూస్తున్నారుగా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నా ఈ నెక్ లైన్ కంప్లీట్ ఫినిష్ అయిపోయిందండి. ఫైనల్ లుక్అవుట్ ఇది. చూస్తున్నారు కదా, ఎంతో అందమైన ఇది ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్ని క్రియేట్ చేశాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోని. ఇది చాలా ఈజీ అండి. ఇలాంటి ప్యాటర్న్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి. మీరు బ్రైడల్, పార్టీ వేర్ దేనికైనా ఇది ట్రై చేసుకోవచ్చు. చాలా మంచి లుక్ ఉంటుంది. బ్లౌజెస్ మీరు కావాలనుకుంటే శారీస్కి బార్డర్స్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. చూస్తున్నానండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.
సో దట్ మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.